హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మనీషా. ఈరోజు స్పెషల్ కమ్మగా నోరూరించే పాలకూర పప్పు అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే మెథడ్లో ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. ముందుగా ఒక పావు కిలో పప్పు అయితే కుక్కర్లో వేసుకున్నానండి. మంచినీళ్ళతో ఒకసారి కడుక్కున్నాను. తర్వాత దాంట్లో కొంచెం కల్లుప్పు వేసి ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళు పోసి మూత పెట్టేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని ఇలా కుక్కర్ మూత పెట్టేసుకున్నానండి. తర్వాత ఒక 3 కట్టల పాలకూర అయితే కట్ చేసుకున్నాను. అలాగే టమాటాలు ఒక 3, కొంచెం చింతపండు, ఒక ఉల్లిపాయలో సగం మాత్రమే కట్ చేసి వేసుకున్నానండి. మిగిలింది తాలింపులోకి. ఇలా ఒక్కసారి పప్పు ఒక విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి దాంట్లోకి పాలకూర, టమాటాలు, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. కమ్మగా ఉంటుంది. ఒక ముద్ద ఎగస్ట్రానే తింటారు ఖచ్చితంగా. టేస్ట్ అయితే అద్భుతం. ఇలాగా ఒక 4 విజిల్స్కి పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి తిప్పుకొని దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, మళ్ళీ రెడ్గా కనిపిస్తుంది. పప్పు ఎప్పుడు కొంచెం ఎల్లో కలర్లోనే కనిపించాలి. దీనికి హైలైట్ మాత్రం ఈ తాలింపేనండి, దానికి టేస్ట్ ఇచ్చేది. నేనైతే ఊరమిరపకాయలు తీసుకున్నాను. పప్పులోకి చాలా బాగుంటాయి. ముందుగా నూనె హీట్ అయిన తర్వాత ఇలా ఊరమిరపకాయలు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ హీట్ అయిన ఆయిల్ కాబట్టి ఎంతోసేపు పట్టదు. సో ఇలా అనుకొని ఇంకా తీసేసుకోవాలి. ఇవి అన్ని తాలింపులతో పాటు వేగనివ్వకూడదండి, మరి మాడిపోతాయి. సో వీటి వరకు ఫస్ట్ ఫ్రై అయినిచ్చి తీసేసుకున్నాను. తర్వాత దానిలోనే చితకొట్టిన వెల్లుల్లి అండ్ తాలింపు గింజలు, జీలకర్ర, మనం కట్ చేసుకున్న ఆల్రెడీ హాఫ్ ఉంది కదండి ఆనియన్ ఇందాక, అది కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇలా తాలింపులో వేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్ వల్ల అండ్ ఇంగు వల్ల కూడా. ఇలా ఒక పావు స్పూన్ అయితే పడుతుంది పప్పులోకి. ఇందాక మనం వేయించుకున్న మిరపకాయలు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు ఒక 3 రెమ్మలు అయితే పడుతుంది. ఇవంతా ఫ్రై అవనివ్వాలి చక్కగా. అంతేనండి, ఈ తాలింపు ఆ పప్పుకి చాలా టేస్ట్ని ఇస్తుంది. పప్పు అంతా దీంట్లో కలిపేసుకోవాలి. చాలా నోరూరించే కమ్మనైన పప్పు ఇది. దీంట్లో ఒక ముద్దలోకి పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అద్భుత. ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ గాయస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.